రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మనం ప్రధానంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ప్రధానంగా ఎవరైతే కార్య సాధకులు ఎవరు మనకు కార్య సాధకులు? ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోన్మెంట్ ఈఓ సాధించాలి, సిడిపిఓ సాధించాలి, అదే మాదిరిగా గ్రూప్ 2 సాధించాలి, అదే మాదిరిగా గ్రూప్ 1 సాధించాలి. ఇట్లా అనేక రకాల కళలతో నేను ఈ ఉద్యోగం సాధించాలి అని మనము కళలు కంటే సరిపోదు. ఆ కళలు కన్న తర్వాత దానికోసం మనం అవిశ్రాంతంగా పోరాటం చేయాలి, అవిశ్రాంతంగా కృషి చేయాలి. నువ్వు 99% అవిశ్రాంతంగా కృషి చేసినా కానీ 1% దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే మనం చేసిన కృషి అంతా కూడా, అంటే ఇక్కడ నేనేమంటాను, కార్య సాధకులు ఎంత కృషి చేసినా కానీ దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే విజయం సాధించడానికి అవకాశం ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుండ నిండా మనం పాలు కాగబెట్టి దాన్ని తోడుకోమంటే తోడుకోదు. ఆ కుండ మొత్తం పాలేంటి? కార్య సాధకుడి యొక్క 90%, 99% ఎఫర్ట్. ఆ 99% కుండ నిండా ఉండే పాలంతా కూడా తోడుకోవాలంటే 1% దైవానుగ్రహం ఉండాలి. ఆ 1% దైవానుగ్రహమే మనకు పెరుగు, దాన్ని మనం తోడుగా వేస్తూ ఉంటాం. అదే మాదిరిగా కార్యసాధకులు ఎంత ఎఫర్ట్ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా కానీ తప్పనిసరిగా 1% దైవానుగ్రహం లేకపోతే మనం విజయం సాధించలేము. కాబట్టి ఎవరైతే సాధకుడు ఎవరైతే కార్య సాధకులు ఉన్నారో వీళ్ళు విజయం సాధించాలి అంటే, ఆ విజయం సాధించడానికి కార్యసాధకులకు సిద్ధిని అందించే ఒకే ఒక తిథి ఏకాదశి. ఎవరైతే కార్యసాధకులు ఎవరైనా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు వాళ్ళకి సిద్ధిని ప్రసాదించే ఏకైక తిథి ఏకాదశి, అదే ముక్కోటి ఏకాదశి. కాబట్టి కార్యసాధకులారా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కార్యసాధకులారా, మీ యొక్క లక్ష్యం నెరవేరేందుకు రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరందరూ కూడా, ఎందుకంటే మనకు ముక్కోటి ఏకాదశి సుమారుగా 33 కోట్ల మంది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఎత్తుక్కుంటూ భూలోకానికి రావడం, ఆ సందర్భంగా దేవతలందరూ కూడా రేపు భూలోకంలో సంచరించడం, ఆ దేవతలందరినీ కూడా మనం దేవతలను పూజించడం కోసము ఆ ముక్కోటి ఏకాదశి తిథి రోజు మనందరం కూడా మన కార్య సాధన కోసము మన ప్రయత్నాన్ని ప్రారంభిస్తే తప్పనిసరిగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్, ఎండోన్మెంట్ ఈఓ, అదే మాదిరిగా సిడిపిఓ, రకరకాల గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అన్ని కూడా రాబోయే జనవరి 15వ తారీఖు లోపు జాబ్ క్యాలెండర్ రాబోతుంది అంటున్నారు. ఆ లోపు రాబోయే నోటిఫికేషన్ల కోసం మీరు ఎవరైతే సిన్సియర్ గా ప్రిపరేషన్ సాధించాలనుకుంటున్నారో మీ ప్రిపరేషన్ రేపు ప్రారంభించండి. ఎవరైతే కార్యాన్ని సాధించడం కోసము ప్రయత్నాలు ప్రారంభించాలనుకున్నారో మీ అందరూ కూడా రేపు శ్రీ మహావిష్ణువుని మనం దర్శించుకున్న తర్వాత మీ కార్య సాధనని ప్రారంభించండి. తప్పనిసరిగా ముక్కోటి దేవతలు, 33 కోట్ల మంది దేవతలను మనం పూజించుకున్నట్లుగా భావించుకొని వాళ్ళందరి యొక్క అనుగ్రహంతో మీరు రాబోయే కాలంలో మంచిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకతను అందరూ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకొని మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించడానికి సిద్ధపడండి. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే చాలా మంది ఎప్పుడు కూడా కార్య సాధకులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్య సాధకులు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్, ఇక్కడ
కంఫర్ట్ జోన్ ని ఎప్పుడు కూడా ఎవరు ఎత్తుకోకూడదు. విజయం సాధించాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు. కంఫర్ట్ జోన్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయలేరు, సవాళ్లను స్వీకరించలేరు. కాబట్టి విజయ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా కఠినమైన మార్గాలను ఎంచుకోండి. కఠినమైన మార్గాలను ఎంచుకున్నప్పుడు మనము ఆ కఠినమైన మార్గాన్ని చేరుకోవడం కోసము అనేక రకాల ఆలోచనలు చేస్తాం. అప్పుడు మన బ్రెయిన్, మన మెదడంతా ఎలా ఉంటుంది, షార్ప్ గా ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలని ప్రయత్నం చేస్తాం. అదే మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మన ఆలోచనలు అసలు పూర్తిగా నిలైపోతాయి. ఎటువంటి ఆలోచనలు రానప్పుడు మనం ఎటువంటి విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే రాబోయే నోటిఫికేషన్లలో మేము విజయం సాధించాలి, రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఎన్రోల్మెంట్ ఈఓ కావచ్చు, సిడిపిఓలో కావచ్చు మేము విజయం సాధించాలి అనుకునే వాళ్ళు మీ ప్రయత్నాన్ని రేపటి నుంచే ప్రారంభించండి. మీరు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండకండి. మీరు కఠినమైన మార్గాన్ని ఎంచుకోండి, డిఫరెంట్ గా ఆలోచించండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి. దానివల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ కార్యసాధకులకు సిద్ధిని ప్రసాదించే ఏకైక తిథి, మనకు తిథులు మొత్తం ఒక 15 ఉంటాయి. దాంట్లో ఏకాదశి మనకు 11వ తిథి. ఈ వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరందరూ కూడా మీ కార్య సాధనను ప్రారంభించండి. విజయం సాధించడానికి సిద్ధంగా ఉండి మరి విజయ సాధకులుగా రాబోయే కాలంలో విజయ సాధకులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా కానీ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించాలి అనుకుంటే, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది, టెస్ట్ ప్రారంభించాలి, లేక రివిజన్ ప్రారంభించాలి, డిస్కషన్ ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు రేపటి నుంచైనా మీ యొక్క ప్రయత్నాన్ని సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. ఇక రాబోయే ఎన్రోల్మెంట్ ఈఓ నోటిఫికేషన్ కోసం గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక మనం ప్రధానంగా ఎవరైతే కార్యసాధకులుగా ఉన్నారో మీరందరూ కూడా మీరు కంఫర్ట్ జోన్ వదిలేసేయండి. ఎవరి మీద ఆధారపడటం పూర్తిగా మానేసేయండి. మీకు కఠినమైన సవాలుగా ఉండే మార్గాలు ఎంచుకోండి. సొంతగా నోట్స్ రెడీ చేసుకోండి, సొంతగా టెస్టులు రాయండి, సొంత నోట్స్ రెడీ చేసుకొని డిస్కషన్ ప్రారంభించండి. ఇట్లా డిఫరెంట్ వేలో ఆలోచిస్తూ విజయ సాధన కోసం ముందుకు ప్రయత్నం చేయండి. అన్ని కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మరొకసారి మీ అందరికీ ఆదినారాయణ అకాడమీ తరఫున ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించండి. విజయ సాధనలో మీరందరూ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కఠినమైన మార్గాలను ఎంచుకొని విజయం సాధించాలని మరోసారి కోరుకుంటూ, మీకు ఈ యొక్క మొత్తం కంఫర్ట్ జోన్లు కాకుండా మరి కఠినమైన సవాళ్లతో కూడిన టెస్టులు కావచ్చు, కఠినమైన సవాళ్లతో కూడిన క్లాసెస్ కావచ్చు, కఠినమైన సవాళ్లతో కూడిన మరి హిందూ ఫిలాసఫీ నోట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు తీసుకొని విజయం సాధించడం కోసం ఆదినారాయణ అకాడమీ మీకు సపోర్ట్ గా ఉంటుంది అనుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే అకాడమీ నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.